పోలీస్ విడుదలై ఘన విజయం సాధించిన తర్వాత వెనువెంటనే ఏఏ ఆర్ట్స్ దేవాతో మరొక బంపర్ హిట్ కొట్టింది. దానికి కూడా మీరే రైటరు. అవునండి. అది ఎలా సాధ్యమైంది? ఆ గ్యాప్లో ఏంటంటే అట్ల పుండరీకాక్ష గారు ఒక సినిమా ఒకటి ఆఫర్ ఇచ్చారు. దాని మీద పేరాల్ గారు డైరెక్టర్ మెడ్రాస్లోని చెన్నైలో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నాము. డిస్కస్ జరుగుతున్న టైంలో నేను సీని కార్డు వరకే దాన్ని పరిమితం. సీని కార్డు వేసాను. తర్వాత మహేంద్ర గారి కౌరు వచ్చింది, దేవా సినిమా చేస్తున్నామని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఈయన వైజాగ్ వెళ్ళారు. వైజాగ్లో పుండరీకాక్ష గారు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఏమంటే వెంకట్రావు గారు, నాకు ఒక విషయం అర్థం కాలేదు. సినిమాలో చూస్తున్నంతసేపు సినిమాలో నేను లీనమైపోయాను. బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే ఇందులో పాటలు లేవన్న సంగతి అప్పుడు గుర్తొచ్చిందండి. అలాగే మీరు ఎట్లా వేయగలిగారండి ఆర్డర్ని అడిగాడండి. అది దృష్టిలో పెట్టి నేను ఆర్డర్ చేశానండి. ఎందుకంటే అంతకుముందు పాటలు వెయ్యాలా లేదా, అవును, ఆ మీమాంసలో ఉన్నారు కదా, ఉన్నారు. అది తెలియకూడదని ఒక టైట్ ఆర్డర్ నేను మెయింటైన్ చేశానండి. ఒక మ్యాథమెటికల్ కాల్కులేషన్ ఉపయోగించానండి. అక్కడ సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే ఆ గ్యాప్ వచ్చినప్పుడు కామెడీ అని, అవును, ఇంకోటని వేరియేషన్స్ తీసుకొచ్చి పెడతారు, చేసేస్తారు. ఇలాగా ఆ 3 వేరియేషన్స్ అయినప్పుడు ఇలా వేస్తూ ఉంటే నాకు 3 వేరియేషన్స్ లేకుండా 3 కంటిన్యూటీ మీద వెళ్ళిపోయానండి మొత్తం. అంటే సింగిల్ ఎమోషన్ మీద వెళ్ళానండి. అది అంచేత మీకు ఆ ధ్యాస రాదు. అదే పాటలు వేయవలసి వస్తే నాకు సింగిల్ ఎమోషన్ వేయటం కుదరదండి, వేయకూడదు కూడా. బ్రేక్ ఇచ్చి మళ్ళీ వేసుకుంటూ వెళ్ళాలండి. అంచేత అట్లా వేయటం జరిగిందండి అని చెప్పారంటే చాలా బాగా చేశారండి, బాగుంది అని అన్నారు. అప్పుడు రెండోసారి ఏంటంటే ఇలాగా మళ్ళీ ఒక చేద్దారని చెప్పి ఒక చిన్న ఐడియా మహేంద్ర గారు ఇస్తే, అది ఒక హిందీ సినిమా చిన్న ఒక ఐడియా అండి యాక్చువల్గాను. దాన్ని తీసుకుని మొత్తం మార్చేసి మళ్ళీ సేమ్ బాట్లోనే వెంటనే అది కూడా ఒక 20-25 డేస్లో అయిపోయింది. అసలు కళ్ళు మూసి తెరిచేలు ఎప్పుడు శ్రీహరి గారి సినిమాలు అడ్డుపడుతున్నాను అనుకోకపోతే బాగా గుర్తున్నట్లు ఆ ప్రవాహంలో ప్రారంభమయ్యేది సినిమా ముహూర్తం. నెలాఖరికి ఫస్ట్ కాపీ రెడీ అని వచ్చేది. ఒక నెల అవగానే ఫస్ట్ కాపీ వచ్చేసి ఎంచేతంటే ఆయన డైలాగ్ చెప్పడంలో మాస్టర్ అండి, బాగా చెప్తాడు. టేక్స్ ఎక్కువ తీసుకోవడండి, గ్రాస్పింగ్ ఉంది, మంచి కష్టపడే తత్వం కూడా ఉందండి. అది రిలాక్స్ అవడండి. అసలు మీరు రాత్రి 3 వరకు పడుకోకపోయినా 4 గంటల షూటింగ్ అంటే వచ్చేస్తారండి. అంత డెడికేషన్ ఆయన దగ్గర ఉంది, అంత కష్టపడతాడండి. అలాగే గ్రాస్పింగ్ ఉందండి. సో అది బాగా అతనికి దురదృష్టం ఏంటంటే పాపం తొందరగా ఉండలేకపోవడానికి అది దురదృష్టం. మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా లేదు, రీప్లేస్మెంట్ కూడా లేదు. అలాగే ఫైట్లు కూడా అంత రిలీస్టిక్ చేస్తాడంటే అసలు ఫైటర్సే భయపడేవారండి ఆయన ఫైట్ చూసి, డూప్ లేకుండా చేయటం. అందులో మాకు ఫైట్స్ కూడా ఏంటంటే నేను కూడా అది ఫైట్స్ కూడా డిస్కస్ చేసేవాడిని అండి మహేంద్ర గారితో కానీ డైరెక్టర్ తోటి కూడా. రెగ్యులర్గా ఫైట్స్ మన సినిమాటిక్ ఫైట్స్ కాకుండా ఒక ఇద్దరు తలపడితే ఎలా ఉండాలో అలా ఉంటేనే బాగుంటుంది. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే శ్రీహరి గారు ఉన్నారు. సో అలా పెడదామని చెప్పేటప్పటికి మాకు పోలీసులోని దేవాలని మాకు పెద్ద ప్లస్ పాయింట్ అయిందండి. ఆ ఫైట్ల వల్లే మాకు దీనివల్లే మాకు అరుల్ పాండ్యని పెట్టడానికి కూడా కారణం అయిందండి. ఆయన కూడా ఫైట్లో ఆయన బాగా చేయగలుగుతారండి. వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ఫైటు అసలు ఆ క్యారెక్టర్ ఎలివేషన్ చాలా అద్భుతంగా ఉంటుందండి పోలీసులో. దేవా కూడా విడుదలై ఘన విజయం సాధించిందండి. అదే బాడీ 2 సినిమాలకు కలిపి ఫంక్షన్ చేసినట్టున్నారు 100 days. 2 కలిపి చేశారండి, 2 కలిపండి. సరే, ఆ తర్వాత శ్రీహరి గారితో ప్రయాణం ఎందుకు కొనసాగించలేకపోయారు? నేను కొనసాగించలేకపోవడం కదండి, సరదాగానే నేను కొంచెం ఎక్కువ అప్రోచ్ అవ్వలేకపోవటం అండి. అలవాటు లేదు నాకు, గర్వం కాదు కదండి, ఏమీ కాదు, కానీ వెళ్ళి మొహమాటం అండి, కలవలేను, మాట్లాడలేను. ఎవరైనా తీసుకెళ్ళి చిన్న పిల్లలు తీసుకున్నా చిల్లెలు పట్టుకుంటూ వెళ్ళిపోతానండి. అట్లాగే ఏంటో నాకు అదే తత్వం అలవాటు ఒకటి డ్రాబ్యాక్. రెండోది ఏమైందంటే నాకు చెన్నైలో అప్పుడు అక్కడే ఉండిపోవటం అండి, ఇక్కడ షిఫ్ట్ అవ్వకపోవటం. ఇక్కడ ఏంటంటే నిరంతరం టచ్లో ఉండాలండి, ఏదో ఒకటి మన ప్రపోజల్ పెడతా ఉండాలి, మనకి పని లేకపోయినా వాళ్ళని టచ్ చేస్తూ ఉండాలండి, అది కనిపిస్తూ ఉండాలండి. ఒకసారి కనుమరుగయ్యామంటే, ఒకసారి మిస్ అయిందంటే మళ్ళీ దూరలేమండి. ఆ తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ ఏ నిర్మాత రాలేదా? మీతో రాయించుకోవాలని ఏ నిర్మాత రాలేదా? రాలేదు. మనకి అలాంటిది మెడ్రాస్లో ఉండేదండి. ఒక విద్వత్తు ఉన్న వ్యక్తి కానీ, లేకపోతే ఏదన్నా కొంచెం అతనితో సక్సెస్ ఉన్న వ్యక్తి కానీ, నిర్మాతలు కానీ దర్శకులు చెప్పడం, నిర్మాతలు రావటం, వాళ్ళు తీసుకెళ్ళటం అనేటువంటి అక్కడ ఒక సాంప్రదాయంగానో ఆ గుర్తింపు ఉండేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోయిందండి ఆ ట్రెండ్. ఇక్కడనే కాదు, ప్రతి ఫీల్డ్లోనే మారిపోయిందండి. ఎవరి కాళ్ళు ప్రమోట్ చేసుకుని ఎవరి కాళ్ళు వెళ్ళే పరిస్థితి అది కాలక్రమేణా రావటం. 2 సినిమాలే చేసినప్పటికీ శ్రీహరి గారు లేరు అని తెలిసిన ఆ క్షణాన మీ మానసిక స్థితి ఏంటి వెంకటరావు? అసలు ఒక బిడ్డను కోల్పోయినంత బాధ వేసిందండి.
ఆ 2 సినిమాలు నేను తీర్చిదిద్దిన విధానం ఎంత అంటే అది నా మనసుకి నా మైండ్కి తెలుసు అండి. ఆ క్యారెక్టర్ని ప్రొట్రైట్ చేసిన విధానం నిజంగా మోల్డింగ్ అంటామండి దాన్ని. ఆ మోల్డ్ చేయటం అండి, ఒక పాత్రగా అంతవరకు విభిన్నమైనటువంటి పాత్రలు వేసేటువంటి వ్యక్తిని ఒక భిన్నమైన హీరోయిక్గా మోల్డ్ చేయటం అనేటువంటిది అంత సులభమైన కాదు, మనకు చూసినంత ఈజీ కాదండి, చేసేవాళ్ళు తెలుస్తుంది. అది ఆ 2 సినిమాల్లో చేశానండి. చేసేసాను కాబట్టి మిగతా వాళ్ళకి ఒక ట్రాక్ ఏర్పడిపోయింది, ఈజీగా వెళ్ళిపోయిందండి. అట్లాగా ఇప్పుడు రావు గోపాలరావు గారు ఫస్ట్ సినిమాలో రమణ గారు ఆ డైలాగ్ రాశారు కాబట్టి ఆయన ట్రెండ్లో మిగతా రచయితకు ఈజీ అయిపోయిందండి. ముత్యాల ముగ్గులో రాయటం వల్ల రైట్, ఆయన ట్రెండ్, ఆయన పల్స్, ఆయన టైమింగ్ తెలిసింది అనుకోండి, ప్రతి రచయిత ఈజీగా టైలర్ మేడింగ్ అక్కడి నుంచి టైలర్ మీటింగ్ అయిపోతుందండి. అట్లాగా నేను చేయగలిగానండి. సో చేయగలిగాను కాబట్టి ఆ బాధ నాకు. ఎందుకంటే ఇవాళకి శ్రీహరి గారు హీరోగా ఎన్ని సినిమాలు చేసినా ఈ 2 సినిమాలకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. పోలీసు దేవాకి కల్ట్ ఫ్యాన్స్, రెండింటిని సపరేట్ చేసి చూసే ఫ్యాన్స్ ఉన్నారు ఈ 2 సినిమాలు. ఉన్నారు. కాకపోతే ఇది ఫౌండేషను, దీని మీద తర్వాత సినిమాలు ఆర్థికంగా బాగా ఎక్కువ కలెక్ట్ చేసి పేరు వచ్చేసింది కాబట్టి అప్పటికి ఆటోమేటిక్గా సహజం కదా అది. తర్వాత మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా లేదా మీకు బాగా సంతృప్తినిచ్చిన సినిమా ఇది మీరు రాసిన సినిమాల్లో? పోలీసు దేవ, తర్వాత నాగప్రతిష్ఠ. ఇంకేదంటే సైమల్టేనియస్గా నేను అంటే మహేంద్ర గారి బ్యానర్లో ఇలాగ అమ్మ నాగమ్మ, నాగప్రతిష్ఠ ఇలాంటి సినిమాలు కూడా ఆయన తీయడం జరిగింది. ఆయన నుంచేదంటే కమర్షియల్ యాటిట్యూడ్తో ఉంటాడండి, పెద్ద హీరోలకు వెళ్ళరైనా. దీంట్లోనే మనకి జనాలకి పట్టే సినిమాలు బాగుంటాయని చెప్పి ఆయన చూసి చాలా చేస్తాడు. ఇప్పటికీ కూడా చాలామంది అనుకుంటా ఉంటారు ఏంటి ఇలాంటి సినిమాలు అనే ముద్ర ఉంది అనుకుంటా, సహజం అండి ఇది ఇండస్ట్రీలో కూడా. బట్ ఆ సినిమాలో కూడా టెక్నిక్, నిజంగా టెక్నిక్ దృష్టితోటి సినిమా పెద్ద చిన్న అనేటువంటి చిన్న చూపుతోటి కాకుండా బి గ్రేడ్ సినిమా, ఏ గ్రేడ్ సినిమా అనేటువంటి క్లాసిఫికేషన్ తోటి కాకుండా సినిమా టెక్నిక్ దృష్టితో చూస్తే నేను రాసిన సినిమాలో అద్భుతమైన టెక్నిక్స్ ఉంటాయండి. ఇప్పటికే మహేంద్ర గారు అంటూ ఉంటారు, ఇప్పుడు చూస్తున్నా నాకు ఫ్రెష్గా ఉంటుంది అంట. ప్రతి నాగదేవత పండగలకి కూడా నా సినిమాలు వస్తాయండి టీవీలో ఆ రోజులు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఒకసారి మహేంద్ర గారు నేను కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నాను ఆయన ఆఫీస్లో, ఇల్లు ఆఫీస్ అయింది. సడన్గా నారాయణమూర్తి గారు వచ్చారు. నమస్కారం అంటూ వచ్చేసాడు ఆయన. వచ్చేసి మహేంద్ర గారు క్షమించాలన్నాడు. ఏంటయ్యా ఏంటంటే కూర్చోంటే అప్పుడు నిదానంగా, ఏమీ లేదండి మీరు అమ్మ నాగప్రతిష్ఠ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఏంటి ఈయన మారడా, ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తాడు, ఈ రోజున ఎవరో చూస్తారా అని నిజంగా అనుకున్నానండి మనసులోను. తర్వాత రిలీజ్ అయిన తర్వాత నేను మా ఊరు వెళ్ళానండి. చాలా రోజుల తర్వాత మా ఊరిలో రిలీజ్ అయిందండి. ఆ టైంలో పక్కన చిరంజీవి గారి సినిమా ఆడుతుందండి. సరే చూద్దారని చెప్పి నేను వెళ్తే చిరంజీవి గారి సినిమా థియేటర్ కన్నా ఎక్కువ మీ థియేటర్ దగ్గర జనాలు ఉన్నారని చెప్పాడండి. మహిళా ప్రేక్షకుల నాడి పట్టుకున్న నిర్మాత మహేంద్ర గారు. ఎన్ని అసలు పూనకాలండి అక్కడి నుంచి చూస్తా ఉన్న వాళ్ళు పూనకాలండి. ఇక్కడి నుంచి పుట్టలు లేవండి. థియేటర్ దగ్గర పెడితే దండాలు పెట్టి చందాలు వేసి ఆ పుట్టల దగ్గర నమస్కారం చేసుకున్న ఒక పూజారిని పెట్టేవారండి. అసలు ఎంత కలెక్షన్ వచ్చిందో కూడా ఎవరికి తెలియదండి. నిజంగా ఇవన్నీ ఏంటంటే చరిత్రలో లిఖించబడకుండా కూడా కనుమరుగైపోయిన సినిమాలు తప్ప కలిసిపోయాయి. ఆయనకి కోట్లు సంపాదించిన సినిమాలు అండి నిజంగా ఇవి అంత బాగా కలెక్ట్ చేసినాడు. నిజంగా కలెక్ట్ చేస్తాయి. ఎందుకంటే దీనికి ఒకటే ఉదాహరణ. చాలామంది అంటే అఫ్కోర్స్ అందరూ కూడా పెద్ద సినిమాలు తీయలేకపోవచ్చు, పెద్ద సినిమా హీరోలు ఇవ్వలేకపోవచ్చు, కానీ చిన్న సినిమాలు చేయాలనే వాళ్ళు కొంత ఈ బాడీలో వెళ్తే ఇప్పటికీ సక్సెస్ ఉంటుందండి. కాకపోతే కాలానికి తగినట్టుగా మార్పులు చేర్పులు చేసుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి. రామ్ నారాయణ గారు తమిళ్లో మంచి నిర్మాత అండి, లక్ష్మీ దుర్గా. ఆయన అన్ని ఇలే సినిమాలండి, చిన్న సినిమాలు. అంటే మన సినిమాల భాషలో మాట్లాడుకోవాలో అంటే ఏదో బి గ్రేడ్ సినిమా. ఆయన 80 సినిమాల దాకా డైరెక్ట్ చేసినట్టున్నారు కదండి, చేశారు తీశారండి. ఆయన సినిమా ఏవిఎం చెట్టిఆర్కి రిలేషన్ అండి. ఆయన ఎంత కోటీశ్వరుడు, ఆయన కన్నా పెద్ద కోటీశ్వరుడు ఆయన. అద్భుతమైన సినిమాలు తీసిన ఆయన కన్నా కూడా ఈ చిన్న సినిమాలతో ఆయనకన్నా గొప్ప కోటీశ్వరుడు అయ్యాడండి. ఆయన సినిమాలు తెలుగులో డబ్బు చేసినటువంటి అవి ఎవరు చేశారండి? మన ఏటర్ మోహన్ గారు చేసి మోహన్ గారు పెద్ద నిర్మాత అయ్యాడండి. ఆటలు తెలుసు ఈ సినిమాల్లో వచ్చిన లాభాలతో ఆయన తర్వాత అగ్ర నిర్మాత అంటే కనపడినటువంటి బిజినెస్ ఈ సినిమాల్లో ఉందండి. నా నమ్మకం ఇప్పటికే ఉందండి. ఇప్పుడు కూడా ఎవరన్నా ఇప్పుడు అప్కమింగ్ హీరోలు ఉన్నారు, ఏదో రోజులు మారిపోయినాయి అదని అన్నారు. రోజులు మారినాయి. ఆ మారినాయి అంటే మాట వాడడం తప్ప ఎందుకు మారి, ఎలా మారినాయి, ఏం చేయాలనేటువంటి అవగాహన ఎవరికే లేదండి. ఉంటే కనుక ఇప్పుడు అదే పోలీసు దేవా టైంలో మళ్ళీ సినిమా తీయమండి అయ్యే కథలు అంటలేదండి నేనండి. ఆ స్కూలింగ్ ఆ తరహా ఈ రోజులు తగ్గట్టుగా అంటే ఆ రకమైనటువంటి మ్యాథమెటిక్స్ కాల్కులేషన్స్ తోటి తప్పకుండా ఆడతాయండి.
ఉన్నారు, మనకి హీరోలు ఉన్నారు. పోలీసు దేవా ముందు కూడా మీరు ఏ యాడ్స్లో పనిచేశారు అంటే నాకు గుర్తున్నంత సాయి ప్రకాష్ గారి సినిమాలకు రాశారు. అమ్మా నాగంతో ఎంట్రీ. అమ్మా నాగమ్మ అంటారు ఇవి రాయల అమ్మలేని పుట్టిల్లు అవి రాయలేదు, అవి మీరు రాయల. దాని తర్వాత ఈ సినిమా ఈ సినిమా అమ్మా నాగమ్మ గుర్తు. అమ్మా నాగం అక్కడి నుంచి కంటిన్యూ అయ్యాను. అక్కడి నుంచి సాయి ప్రకాష్ దాని డైరెక్టర్. అవును, అమ్మా నాగం సాయి ప్రకాష్ గారు. అవును. సంతృప్తిగా ఉన్నారా వెంకట్రావు గారు? హ్యాపీగానండి. నేను ఎప్పుడూ సినిమాలు ఉన్నా లేకపోయినా, సినిమా ఫీల్డ్లో నా కనెక్షన్ లేకపోయినా ఒకటే నా ఏంటంటే ఆధ్యాత్మిక మైండ్, ఉన్నదాన్ని తృప్తిపడటం. నాకు ఎంతసేపు మా నాన్నగారులేక ఒక రీసెర్చ్ మైండ్, ఆయన ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాడు. అవన్నీ కూడా ఈరోజు అర్ధరాత్రిలో లేపి ఒక చిరంజీవి కథ కావాలి, ఇంకోటి కావాలి, ఎలాంటి కథ బాగుంటుంది, ఎందుకు బాగోదు క్షణంలో చెప్పగలనండి. ఒక జడ్జిమెంట్ కోసం కూడా నన్ను అడుగుతూ ఉంటారండి. ఒకసారి అందుకోలేరు కూడా ఆ విశ్లేషణ, అంటే టైం పడుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.